శివయ్య, నా చెల్లెల్ని కాపాడే మార్గం చూపించు. ఈరోజు ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచి నీకు మొక్కు చెల్లించుకుంటాను తండ్రి. శివప్రియకి అమ్మ అంటే చాలా ఇష్టం. ఒకసారి అమ్మ అని టైప్ చేసి చూద్దాం. కృష్ణ, ఏదన్నా క్లూ దొరుకుతుందేమో చూడు. శివ విక్రమ్ని బాలాజీ నగర్ బస్ స్టాప్ దగ్గర కలవడానికి వెళ్ళింది. కృష్ణ, నువ్వు రాధా గారు వెంటనే వెళ్ళి శివాని కాపాడండి. మరి విష్ణు అక్కని ఎలా కాపాడ్డాం? అక్క ఈ గుళ్ళోనే ఉంది. ఇక్కడ అణువణువు గాలించి నేను విష్ణక్కని కాపాడుతాను. నా పైన నీకు నమ్మకం ఉందిగా? కృష్ణ, వాళ్ళు ఎక్కువసేపు అక్కడ ఉండకపోవచ్చు. మనం వెళ్ళాలి, పద. అమ్మా కృష్ణ, అల్లుడు గారు, దాన్ని ఎలాగైనా తీసుకురండి. తీసుకొస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏవండి, పదండి. అలాగే కృష్ణ. శ్రీకాంత్, మనం విష్ణుని వెతుకుదాం, పద. భగవంతుడా, ఏంటి నాకీ కర్మ? నా బిడ్డకేం కాకుండా చూడు స్వామి. ఎక్కడికి వెళ్తున్నావు? రాయ్, వదలండ్రా. తనెక్కడికి వెళ్ళదు. వరుణ్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు పిచ్చ క్లారిటీగా ఉంది విష్ణు. ప్లీజ్ నన్ను వదులు. మా వాళ్ళంతా నా కోసం చూస్తూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. చూడాలి, వాళ్ళు కంగారు పడాలి. వరుణ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నువ్విప్పుడు పంజరంలో పడ్డ చిలకవి. నువ్వు బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు. వరుణ్ ప్లీజ్, ఇది తప్పు. మరి నన్ను కలవడానికి వస్తానని చెప్పి నువ్వు నీ చెల్లిని, నీ భర్తని, ఆ రాధాగాడిని, ఆ పోలీసోడిని తీసుకొచ్చి నన్ను బాగా కుమ్మించి జైల్లో పెట్టించావే, అది తప్పు కదా? నేనంటే ఏంటో చూపిస్తా. ఈ వరుణ్ గాడు అంటే ఏంటో చూపిస్తా. రాయ్, బయట క్రౌడ్ ఎక్కువగా ఉంది. జనాలు కాస్త తగ్గిన తర్వాత దీన్ని బయటికి తీసుకెళ్దాం. అలాగేనా? అప్పటి వరకు జాగ్రత్త. సరేనా? వరుణ్ ప్లీజ్ ఏయ్, నన్ను ఆగు. వదిలేయ్.
తనే వరుణ్. ఇది మాకు సంబంధించిన విషయం. నువ్వు మధ్యలోకి రాకుండా ఉంటే నీకే మంచిది. ప్రాబ్లం నాకు కాదురా, మీకే. నా గురించి నీకు తెలియదు. నీ గురించి నేను తెలుసుకోవడం ఏంట్రా? నా గురించి నీకు తెలీదు. రే, సినిమా డైలాగులు కొడుతుందిరా. దీనికి మన చేతి వాటం చూపించండి రా. ఏంటి అన్న మీదే రుబాబా? చూస్తావేంట్రా ఎస్ఐ? దండన నిర్యాతన ఆరంభ నిష్ఠుర ప్రక్షయ నభాషణ సంచార దానన దండన నిర్యాతన ఆరంభ నిష్ఠుర ప్రక్షయ నభాషణ సంచార విక్రమ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాసేపు బాగు బస్సు వస్తుంది. బస్సా? బస్సు ఎక్కడికి వెళ్తుంది విక్రమ్? నువ్వు కంగారు పడద్దు శివ, నీకే అన్ని అర్థం అవుతాయి. హే శివ! శివ! ఆగు! శివ! బావా, రే, ఏం చేస్తున్నారో నువ్వు? బావగారు, విక్రమ్ ని కొట్టద్దు. బుర్రుందా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు తన్ని? నువ్వేనా చెప్పక్క? చెప్పరా? బావ కొట్టద్దు. అక్క, పెళ్లి నువ్వేనా చేస్తామని చెప్పారు కదా. చెప్పక్క? అయినా ఏంటో ఈ పనులు? తనని కొట్టొద్దని చెప్పక్క. హేయ్! బుద్ధుందా? ఆగలేరా? పెళ్లి చేస్తానని చెప్పారు కదా, పేషెన్స్ లేదా? ఓసే, నువ్వు తనతో వెళ్ళిపోతే అక్కడమ్మ ఏమైపోతుందా అని ఆలోచించావా?
అమ్మ మీద నీ ప్రేమ నీ మొబైల్లో పాస్వర్డ్ వరకేనా? నిజంగా నీకు అమ్మ పైన ప్రేమే ఉంటే ఈ పని ఎందుకు చేస్తావు నువ్వు? నువ్వు మా పెళ్లి చేస్తావని మాకు నమ్మకం లేదక్క, అందుకే ఇలా. ఎందుకు నమ్మకం లేదు? నీ ప్రేమని కాదంటే నాకేం వస్తుంది? నీ పెళ్ళిని నేనెందుకు ఆపుతాను? దానివల్ల మాకే ఉపయోగం. ఏమో అక్క, మీరెవ్వరూ మా ప్రేమ నమ్మట్లేదు. మీరు మా పెళ్లి చేస్తారని నమ్మకం లేకే మేమే పెళ్లి చేసుకోవాలని ఇలా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా పెళ్లి చేయమని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నీకు చెప్పారా? ఎవరూ చెప్పలేదు. ఎవరూ చెప్పకుండా నీకు నువ్వే ఎలా అనుకుంటావు? శివ, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నీ పెళ్ళి నేను చేస్తాను. నాకు ఈ పెళ్లి గురించి మాట్లాడడం చాలా చిరాకు, గాని నీ స్వార్థం కోసం అందరి గురించి ఆలోచించడం మానేసి ఇలా పెళ్లి చేసుకోవాలని చూస్తే మాత్రం ఇంకోసారి ఊరుకోను. పదవే వెళ్దాం. విక్రమ్, నేనే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడే వరకు వెయిట్ చేయండి. కాదని ఇలాంటి తింగర పనులు ఇంకోసారి చేస్తే మీ ఇద్దరి కాళ్ళు విరగొట్టేస్తాను. పదవే. లేరా లే. విష్ణు, విష్ణు, ఇంకొకరి పని చేస్తారా? చేస్తారా? ఏంటమ్మా, ఏంటి గొడవ? వీడు న్యూసెన్స్ చేస్తున్నాడు సార్. పట్టుకెళ్ళండి. పదండ్రా, పదండి, పదండి, నడు. అసలు ఇది మన ఇంట్లో ఎలా పుట్టిందే? అమ్మా, ఇంకేం మాట్లాడకు. నలుగురిలో ఉన్నాం, మన పరివే పోతుంది. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ గుండమ్మా. అక్క, థ్యాంక్స్ చెప్పి నన్ను నువ్వు దూరం చేయకు. కృష్ణ నా ఫ్రెండ్ అయితే మీరందరూ నా వాళ్ళే. అక్క, నువ్వు కొంచెం ధైర్యం చేస్తే నిన్ను నువ్వే కాపాడుకోగలవు. బాగా చెప్పావు గుండమ్మ. వరుణ్ లాంటి ఎదవల్ని ఎదుర్కోవాలంటే బలమే అక్కర్లేదు, ధైర్యం లౌక్యం ఉంటే చాలు. వాణ్ణి జైలు నుంచి బయటికి రాకుండా చేయాలి. అమ్మయ్యా, నా ఇద్దరి కూతుళ్ళని ఆ పరమేశ్వరుడే కాపాడాడు. అమ్మా, ఒకసారి పూజారి గారిని కలవాలి. హా.
పూజారి గారు, చెప్పమ్మా. నిప్పుల గుండంలో నడుస్తానని ఆ పరమేశ్వరుడికి మొక్కుకున్నాను. ఎలా సిద్ధం అవ్వాలో చెప్తారా? మొదట స్వామివారిని దర్శించుకొని ఆయనకి నీ మొక్కు తీర్చుకుంటున్నానని చెప్పి దండం పెట్టుకొని తర్వాత ఈ చీర మార్చుకొని మేమిచ్చే చీరని కట్టుకొని నిప్పుల గుండంలో నడవాలి. ఇది చాలా కఠినమైన మొక్కమ్మా. అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగేనమ్మా. ఈ కృష్ణ నిప్పుల మీద నడుస్తానని మొక్కుకుందంట. మేడం, ఆ కృష్ణ అడ్డు తొలగించుకోవడానికి మనకు మంచి అవకాశం వచ్చింది. ఎలా అడ్డు తొలగించుకుంటావు? ఒక్క నిమిషం మేడం, ఇక్కడే ఉండండి, వస్తాను. నీకేమైనా పిచ్చా? నిప్పుల గుండంలో నడవడం ఏంటి? ఆ, అలా అనకండి, నేను మొక్కుకున్నాను. అల్లుడు గారు, అలాంటి ముక్కులు అందరూ మొక్కలేరు. నిప్పుల గుండెల్లో నడవాలంటే ఎంతో ధైర్యం, భక్తి ఉండాలి. కృష్ణ, దిగ్విజయంగా నువ్వు వెళ్ళి నిప్పుల గుండాన్ని దాటి నీ మొక్కుని తీర్చుకో. మేమందరం నీకు సపోర్టుగా ఉంటాం. కృష్ణ, జాగ్రత్త. అక్క, నాకేం కాదు. వదిన, ఏది ఏమైనా సరే నువ్వు జాగ్రత్త. గుండమ్మ, నేను ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొని వస్తాను. ఇప్పుడు వెళ్ళి పూజారి గారు చేరిస్తానన్నారు, వెళ్ళి తీసుకునిరా. సరే. గుండమ్మ, పూజారి గారు ఈ చీరని కృష్ణకి ఇవ్వమన్నారు. ఈ చీర కట్టుకొని నిప్పుల గుండం మీద నడవాలట. అలాగే, నేను ఇస్తాను. ఇప్పుడుంటుంది కృష్ణ నీకు. నిప్పుల గుండం మీద నడుస్తావా? నడు నడు. మేడం, ఈ కెమికల్ లిక్విడ్ని ఆ కృష్ణకిచ్చే చీర మీద స్ప్రే చేస్తే అగ్నిగుండంలో అడుగుపెట్టగానే ఈ కెమికల్ వలన నిప్పు చీర కంటుకుంటుంది. కృష్ణ తేరుకునే లోపే చీరతో సహా కృష్ణ కూడా అగ్నికి ఆహుతైపోతుంది. ఆ కృష్ణ అడ్డు తొలగించుకుంటే మనకింక తిరుగుండదు. సరే మేడం, నేను వెళ్ళి చీర మీద ఈ లిక్విడ్ని స్ప్రే చేసి వస్తాను. పూజారి గారు, అగ్నిగుండంలో నడవడానికి చీర ఇస్తానన్నారు కదా? ఒక్క నిమిషం ఉండమ్మా.